రైట్. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేద్దాం. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. బాలికను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుతో పోక్సో కేసు పెట్టారు మాదాపూర్ పోలీసులు. పృథ్వీశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది అట్ ప్రెజెంట్. రైట్. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. టీబీఎస్ సెక్రటరీ పృథ్వీశ్వర్ పై పోక్సో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. రానా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రేఖ. ముఖ్యంగా రోహిత్, ఎందుకంటే ఈ కేసులో చాలా దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే బాలిక ఇప్పుడు ఆల్రెడీ నేషనల్కి ఆడుతుంది. నేషనల్కి ఆడుతున్నప్పుడు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క క్యాంపు దగ్గరికి వెళ్ళడము, అతను వేధించడము, తర్వాత కులంతో దూషించడము, అసభ్యరీతికరమైన సైకిల్ చేయడము, తర్వాత తాకరాని చోట తాకడం, ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. సో అతను ఏదైనా క్యాంపుకి పిలిస్తే అమ్మాయి బయటకు పోవడం కూడా భయపడడంతో ఆగిపోయింది. ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ అనుచితంగా ప్రవర్తిస్తాడన్న ఉద్దేశంతో కూడా కొన్ని క్యాంపులు కూడా అటెండ్ కాకుండా ఆగిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కొన్ని మెయిల్స్ కూడా పెట్టింది. ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఈ క్యాంపుకి రాలని కూడా కొన్ని భయంతో కూడా పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటీవల కాలంలో ఆ వేధింపులు ఎక్కువైపోతే తన తల్లికి మహిళ చెప్తోంది ఈ విధంగా వేధించారని, పోక్సో కేసు కూడా నమోదాడు తెలుస్తుంది. పృథ్వీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్ అంటే ఆయన చెప్తున్నారు. అసలు ఎక్కడున్నారు పృథ్వీశ్వర్ రెడ్డి ప్రెజెంట్? పృథ్వీశ్వర్ పైన గత నెల 24వ తారీఖున కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా అతను పరారులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే అతను రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇవాళ మనకు తెలిసినటువంటి అప్డేటు. అయితే ఇన్ని రోజులు జరిగింది, ఈ కేసు బయటకు రాకపోవడానికి దీని వెనుక తెర వెనుక చాలా తతంగమే జరిగినట్టుగా మనకు సమాచారం అయితే కొంతమంది పెద్దలు ఈ కేసు బయటకు రానికుండా ఉంచాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు బాధిత సంబంధించినటువంటి తల్లి బయటకు వచ్చి ఇవాళ మీడియాని ఆశ్రయించినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబం కూడా ఇప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందనేసి కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలిన విషయాలు ఏంటి? ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ పృథ్వీశ్వర్ రెడ్డి ప్రవర్తన గురించి ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? అంటే మాదాపూర్ పోలీసులు మాత్రం అతను పరారీలో ఉన్నాడు, మేము ఎంక్వైరీ చేసాం, కొంతమంది దగ్గర మేము బాధితురాల నుంచి కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసామని కూడా చెప్తున్నారు. పృథ్వీశ్వర్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ కొంతమంది ప్లేయర్స్ కూడా, మహిళా ప్లేయర్స్ వాళ్ళ పేర్లు చెప్పడానికి భయపడుతున్నారు. కానీ వాళ్ళు కూడా అతను కూడా ఒక ప్లేయర్ అయింది, మా పైన ఇంత ఎగ్జాక్ట్లీ అతను కూడా ప్లేయర్ అండి, మా మీద ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు. దాంతోపాటు ఎక్కడైనా ఒక ఉమెన్ టీంని తీసుకెళ్ళినప్పుడు మహిళా కోచ్ అనేది కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఫిజియో కూడా మహిళ ఉండాలి. కాకపోతే మొత్తం జెంట్స్తోనే అతను నింపేశాడు. మొత్తం అసోసియేషన్ అంతా కూడా తన హావానే మొత్తం నడుస్తుంది కాబట్టి అతను ఏం చెప్తే అదే నడుస్తుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో కొంతమంది భయపడి ఒకవేళ బయట చెప్తే వాళ్ళకి సెలక్షన్స్ లో వాళ్ళ పేరు ఉండదు, సో ఎక్కడికి క్యాంపులు తీసుకెళ్లారు. దాంతోపాటు పూర్తిగా నేషనల్స్ కూడా ఆడించారు కాబట్టి ఆ భయంతోనే ఇన్ని రోజులు ఆగిపోయారు. సో ఒక్కొక్కరు ఇప్పుడు బయటపడుతున్నారు. రైట్ రానా, నిజానికి ఇలాంటి పోక్సో కేసులు దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ అసోసియేషన్స్ లో చాలా వచ్చాయి. ఇలాంటి అడ్వాంటేజ్ గతంలో కూడా చూసి అడ్వాంటేజ్ తీసుకుందామని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. సో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీశ్వర్ పరారీలో ఉన్నాడు. చూద్దాం అతను దొరికిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.